మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మైనర్లను అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్లి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తా ఉన్నాం. మరి ఎంత బాధ అనిపిస్తుందండి. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేరండి? ఆడపిల్లలు లేరా? మన ఇంట్లోనే ఆడపిల్లకి ఈ రకంగా ఘటన జరిగితే ఏ రకంగా ఉంటుంది? గుండె తరుక్కుపోద్ది. మరి అలాంటి ఘటన తునిలో జరిగింది, మొన్న రాజమండ్రిలో జరిగింది. ఇదే రాజమండ్రిలో ఒక ఎస్సీ బాలిక 10th క్లాస్ చదువుతున్న బాలిక దీపావళి రోజున సాయంత్రం 5:30కి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారనంట. ఇద్దరు యువకులు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పడం గంటలో తీసుకొచ్చారని చెప్తున్నారు, కానీ అది అందులో వాస్తవాలు లేవు. వార్డెన్ అడగగా ఆ అమ్మాయి నిజాలు చెప్పింది. అంటే ఆమెని ఒక ఇద్దరు యువకులు ఆమెని లైంగికంగా లోబర్చుకుని ఒక మైనర్ ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం గాని ఎమ్మెల్యే గాని లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు గాని అధికారులు గాని ఏదో కంటి తుడుపు చర్యల కిందన ఏదో అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు. అసలు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చి ఈ ఘటనలు వచ్చినాయి కాబట్టి మనం మాట్లాడుతా ఉన్నాం. వెలుగు రాలేని అంశాలు ఇంకెన్ని ఉన్నాయో, వీటి పరిస్థితి ఏంటి, సంగతి ఏంటి? మరి దాన్ని బేస్ చేసుకుని అక్కడ బీసీ హాస్టల్ దగ్గర మేము ధర్నా చేస్తే మా పైన కేసులు. కడుపు తరుకుపై పేడ జల్లింది. నేను అడుగుతా ఉన్నా, ఈయన ఏదో పెద్ద దేశ నాయకుడి కిందన ఆమెను తీసుకుని వచ్చేసి జైల్లో కూర్చోబెట్టారు. నేను అడుగుతా ఉన్నా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన చెప్పుల దాడి చేశారు. నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి పైన మరి ఈ ఈవీఎం ఎమ్మెల్యే ముఖం మీద పేడ జల్లారని చెప్పి ఆ పేడ జల్లిన ఫోటో కూడా వీడియో కూడా మాకు కూడా పోలీసులు ఇస్తే అది ఒరిజినల్ మార్పుడ్ అనేది కూడా మేము కూడా తెలుసుకుంటాం. అది కూడా బయట పెట్టి సోషల్ మీడియాలో పెట్టండి. ఆ ముఖం మీద జనాలకు కూడా తెలుస్తుంది. ఈవీఎం ఎమ్మెల్యే ఉన్న ప్లేస్ లో ఎదురుగుండా హాస్టల్ ఎదురుగుండా ఫోటో పెట్టుకున్నాడు. మరి హాస్టల్లో ఉన్న బాలికలకు రక్షణ లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఇదేమన్నా మర్డరా లేకపోతే ఇదేమన్నా రేపా? ఇన్వెస్టిగేషన్ చేయాలి. 41 నోటీస్ ఇచ్చి 26వ తారీఖున ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పిన తర్వాత మళ్లీ లోపలికి తీసుకెళ్ళడానికి ఏంటండి దీనికి అర్థం? అంటే ఇది కేవలం కక్ష సాధింపు కాదా? మేము వెళ్లి అడిగినందుకు మమ్మల్ని అందరిపైన కూడా కేసులు కట్టిన సందర్భం.